మరణతో. నిర్గమాకాండ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము పఠించుకొని దీనికి సంబంధించిన మరికొన్ని పర్యాయ వాక్యములు మనం దేవుని గ్రంథములో నుండి పరిశీలన చేసుకుందాం. మోషే ప్రజలతో ఇట్లనెను ఏమనెను? మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. మోషే గారు ఇశ్రాయేలులైన వారికి జ్ఞాపకము చేసే సంగతేమనగా, యెహోవా తన బాహువు అంటే తన చేతి బలము చేత ఐగుప్తులో నుండి మిమ్మును బయటికి రప్పించెను. దేవుని చేతి బలము. పిల్లరా, దేవుని చేతి బలము దేవుని బిడలకు బలము, దేవుని శత్రువులకు ఇది భారము. ఇంకోసారి చెప్తున్నా, దేవుని హస్తము ఆయన యందు విశ్వాసముంచు వారికి బలమిచ్చును, ఆయన యందు విశ్వాసముంచు వారిని రక్షించును, ఆయన యందు విశ్వాసముంచు వారిని విమోచించును. దేవుని హస్తము ఆయన శత్రువులపై భారముగా ఉండును, బరువుగా ఉండును. దేవుని హస్తము వారికి ఒక శిక్షగా ఉండును అని మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఈ దేవుని హస్తము ఎలాగున అన్యులైన వారికి భారముగా ఉంది అని మనం గ్రహిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి, కాబట్టి పిల్లరా, దేవుని హస్తము అష్టోదు వారి మీద, వారి దేవుళ్ళ మీద, దేవతల మీద భారముగా ఉన్నట్లు తీర్పు తీర్చడం ద్వారా ఆయన హస్తమే వారి మీద భారముగా ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇదే సంగతి నిర్గమాకాండం 9వ అధ్యాయములో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం ముందుకు వెళ్దాం. పిల్లరా, మనం గ్రహించవలసిన సంగతి ఏమనగా, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనములో దేవుడు మోషేతో మాట్లాడుచు ఉన్నారు. సంఖ్యాకాండం 11:23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. బాహుబలము తక్కువైనదా? ఇశ్రాయేలీయులైన వారు మాంసము కొరకు వారు అపేక్షిస్తూ ఉన్న సమయమందు ఎంతమందికి, దేవా ఎలాగున నీవు మాంసం పెడతావు అని మోషే గారు అడిగినప్పుడు దేవుడు జవాబిస్తూ, ఓ మోషే, నా చెయ్యి బలమైన చెయ్యి, నా చెయ్యి కొరచగా ఉందనుకుంటూ ఉన్నావా? నా చెయ్యి నేను చాపి మీ అందరికీ నేను మాంసాహారం అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. పిల్లరా, వడ్డించే సమయమందు మనం అంటూ ఉంటాం, అమ్మా నీ చెయ్యి పెద్దది అంటారు. చెయ్యి పెద్దది అంటే భావం ఏంటి? ఎక్కువ వడ్డిస్తారు అని అర్థము. అలాగే దేవుడు కూడా అంటూ ఉన్నారు, నా చెయ్యి కొరచగా ఉన్నదా?
నా చెయ్యి బలహీనమైనదా? కాదు, కానే కాదు. నా చెయ్యి బలమైనది, నా చెయ్యి చాపబడినది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని యొక్క హస్తము శక్తితో కూడినది అని యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనములో మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండచేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. కాబట్టి దేవుని హస్తము బలమైనది. నీ హస్తము యొర్దానును పాయలు చేసి ఆరిన నేలను యాజకులైన వారిని నడిపించినది అని మనం గుర్తింపగలుగుచు ఉన్నాం. పిల్లరా, దేవుని వాక్యములో దేవుని హస్తము కొరకు, దేవుని హస్తము యొక్క తోడు కొరకు ఒకరు ప్రార్థిస్తూ ఉన్నారు. వారెవరు అంటే యొబ్బేజు. ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములు చదువుకుందాం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. పిల్లరా, 2 మాటల్లో ఈ మంచి కథ మీకు చెప్తాను, వినండి. యొబ్బేజు తన ఇంటిలో కనిష్ట పుత్రుడు. యొబ్బేజు అనగా దుఃఖపుత్రుడు. దుఃఖముతో నిన్ను కన్నాను అని తల్లి ఈ కనిష్ట పుత్రునికి పెట్టిన పేరు ఏడుపు ముఖం. ఏడుపు ముఖం, ఏడుపు కొడుకు అని పేరు పెట్టింది. ఎబ్బెబ్బే నిన్ను కన్నానురా, ఎబ్బెబ్బే. ఎందుకు అంటే పిల్లరా, యొబ్బేజు గర్భములో ఉన్నప్పుడు తండ్రి మరణించాడంటండి. యొబ్బేజు గర్భములో ఉన్నప్పుడు తండ్రి మరణించటను బట్టి అన్నలందరూ ఏం చేశారంటే ఆస్తి పంచేసుకున్నారు. బహుశా తల్లికి కూడా తెలియదు తన గర్భములో బిడ్డ ఉన్నాడని. తరువాత బిడ్డ బయటకు వచ్చేటప్పటికే తండ్రి ఆస్తిలో యొబ్బేజుకు భాగము లేకుండా అయిపోయింది. యొబ్బేజే తల్లికి భారమయ్యాడు. తల్లి, విధవరాలైన తల్లి యొబ్బేజును పోషించవలసి వస్తూ ఉంది. ఆ విధవరాలైన తల్లి అంటూ ఉందంట, అరే నాకే పోషణ లేదురా, నిన్నెట్లా పోషించనురా, నా దుఃఖమే నాకు భారం అనుకుంటే నా దుఃఖములో నువ్వు నాకు ఇంకొక భారం అయ్యావురా అని చెప్పి యొబ్బేజు తల్లి యొబ్బేజుకి ఏం పేరు పెట్టిందంట? దుఃఖపుత్రుడు, ఏడుపు అని పేరు పెట్టిందంటండి. పిల్లరా, ఈ బిడ్డ ప్రతిష్ఠింపవలసిన సమయమందు, ఈ బిడ్డ దేవాలయమున కొనిపోబడిన సమయమందు ఇంచుమించు 13వ ఏట యెహోవా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డ. ఈ బిడ్డ వయసు ఎంతంటే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయసులో ఆ బాలుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నాకు కీడు రాకుండా తప్పించు. చిన్న ప్రార్థన యొబ్బేజు చెయ్యగా, యొబ్బేజు ప్రార్థన ఎవరు అంగీకరించారండి? దేవుడు అంగీకరించాడు. యొబ్బేజును తన అన్నల కంటే దేవుడు బహుగా దీవించాడు. ఎందుకంటే యొబ్బేజు అడిగింది, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఈవేళ అమ్మలారా, ఇలారా,
మనము దివ్య దేవుని సన్నిధిలో చేరి ఉన్నాము కాబట్టి మనం ఈవేళ వేడుకోవలసినది ఒకటే మాట, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నీ చెయ్యి బలమైన చెయ్యి, నీ హస్తము బలమైన హస్తము. ఐగుప్తు దాస గృహములో నుండి 20 లక్షల మందిని నడిపించిన నీ హస్తము నాకు తోడుగా ఉంచు అని మనం ప్రార్థిద్దాం. ఈ ప్రార్థనకు సాక్షాత్తు నిదర్శనం యొబ్బేజే అని మనం మరిచిపోవద్దు అమ్మలారా అయ్యలారా. కాబట్టి యొబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించిన వారై ఉన్నారు. ఇంకొక వాగ్దాన వాక్యం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. వినండి, రక్షింపకుండునట్లు ఆయన చేతులు కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, కొరచ చేతులు. ఈ హస్తమునకు సంబంధించిన కొన్ని సూచనలు దేవుని వాక్యములో నుండి మనం ఈవేళ గ్రహించి ధ్యానము చేసుకుందాం. పిల్లరా, దేవుని హస్తమే అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయు హస్తము అని గ్రహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అహరోను హూరులు మోషే యొక్క చేతులు కొండ మీద ఎత్తి పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలీయులైన వారికి అమాలేకీయుల పైన గెలుపు కలిగింది. ఒక ప్రవక్త యొక్క 2 చేతులే అంత బలమైనవైతే ఆ చేతులను బలపరిచిన దేవుని చేతులు మరి అంత బలమైనవో మనం ఆలోచించి, దేవా మోషే చెయ్యెత్తినప్పుడే నీవు జయమిచ్చావే, దేవా నీ చెయ్యి ఎత్తి నాకు సహాయము చేస్తే నేను ఇంకా ఎంత విజయం పొందుతానయ్యా అని మనం దేవుని అడగవలసిన వారమై ఉన్నాం. దేవుని హస్తము, ప్రభువు హస్తము, అద్భుతములు చేసిన హస్తము. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనము. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇది ఏమీ? ఈయన చూడటానికి మామూలుడేనే, మరియ యోసేపులు ఈయన తల్లిదండ్రులే, యాకోబు యోసే అనేవారు ఈయన సహోదరులే. ఈయన చేతి ద్వారా ఇట్టి అద్భుతములు చేయబడుచు ఉన్నవి అని వారు ఆశ్చర్యపడిన వారై ఉన్నారు. ప్రభువు హస్తము అద్భుతములు చేయు హస్తము. అలాగుననే పిల్లరా, దేవుని హస్తము కాపాడు హస్తము, సంరక్షించు హస్తము. దేవుడు తన దూతాలికి ఆజ్ఞాపించి మనలను సంరక్షించు వారై ఉన్నారని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. అందుకే ఈ వాగ్దానమును సాతానుడు ఎత్తి ప్రభువుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 11వ వచనం. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. కాబట్టి నీ పాదములకు రాయి తగులకుండా దూతలు ఏం చేస్తారంట? తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందురు. ఈ లోకములో ఉన్న నాయకులైన వారే పోలీసు వారి చేతులను నమ్ముకున్న వారైతే, మనము సర్వశక్తిమంతుడైన దేవుని చేతులను, ఆయన పరిచారకులు, మన పరిచారకులను అయ్యున్న దేవదూతల చేతులను మనం ఆర్జింపవలసిన వారమై ఉన్నాం. అలాగుననే పిల్లరా, చెయ్యి శక్తికి నిదర్శనము. అందుచేతనే
మత్తయి సువార్త 17:22లో యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడు, కానీ ఆయన తన్ను తాను మనుష్యులకు అప్పగించుకున్నారు. అందుకే మనం శిలువ ధ్యాన కాలములో పాడుకుంటాం, విరువకుండా వెళ్ళి తన్నో. చూసారా, వెల్లడించెను, అప్పగించుకున్నారు. యేసయ్య చేతులు కట్టుకొని తన్ను తాను అప్పగించుకొనకపోతే ఎవరైనా ప్రభువును పట్టుకోగలరా? అందుకే ప్రభు అంటారు, పేతురు, నీ కత్తిని వరలో ఉంచుము, నేను నా తండ్రిని వేడుకొనలేననియు తండ్రిని వేడుకొన ఎడల ఆయన నా కొరకు 12 సేనా వ్యూహాల దేవదూతలను పంపింపలేడని నీకు తెలియదా? ఆయన పంపిస్తారు. కాబట్టి పిల్లరా, యేసయ్య మన కొరకు చేతులు కట్టుకున్నారు. ఆయన మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి దేవకుమారుడిగా కాక మనుషులను రక్షించు నిమిత్తం మనుష్య కుమారునిగా మనుష్యులకు తన్ను తాను అప్పగించుకున్నారు. మరి ఒక మాట మనం చూసినట్లయితే ఏమని వాక్యము తెలియచేస్తూ ఉంది అనగా, పిల్లరా, చెయ్యి శక్తికి బలమునకు నిదర్శనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వచనం, అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు చెయ్యి ప్రమాణమునకు నిదర్శనం. ఇది తర్వాత మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువే శిలువ మ్రాను మీద మరణించే సమయమందు లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనములో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దైవజనుని పుస్తకాలు మీరు చదివిన వారైతే దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఇదే మనకు తెలియచేశాడు. మనము రాత్రి కాలమందు పరుండబోయే సమయమందు మనం ప్రార్థించాలంట. ఏమని ప్రార్థించాలి? దేవా, నన్ను నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలమందు నన్ను పదిలమ్మగా కాపాడు. కాబట్టి రాత్రి కాలములో ఏమి సంభవించునో, రాత్రి కాలమందు ఏ ప్రళయములు సంభవించునో మనకు తెలియదు. కాబట్టి అటువంటి ప్రళయములు ఏమైనా సంభవిస్తే మన ఆత్మలు సాతాను చేతిలోనికి వెళ్ళకుండునట్లు మనం పరుండబోయే ముందు మన ఆత్మలను, మన దేహములను ఎవరి చేతిలో పెట్టాలంట? దేవుని చేతిలో పెట్టి మనం హాయిగా నిద్రపోవాలి. దేవుని హస్తములో, తండ్రి హస్తములో ప్రభువు తన ఆత్మను పెట్టి ప్రాణం విడిచారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, చేతిలో ఏదైనా పట్టుకుంటే అది స్వాస్థ్యమునకు నిదర్శనము. ఏంది? నా వస్తువు పట్టుకున్నావు ఏంది అంటారు మీరెవరైనా. వదిలిపెట్టు, అది నా వస్తువు అంటారు. కాబట్టి చేతితో పట్టుకొనుట ఆస్తికి, స్వాస్థ్యమునకు నిదర్శనం. అందుకే ప్రభు అంటారు, యోహాను సువార్త 10:28-29, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. అలాగే లూకాసు సువార్త 1వ అధ్యాయం 66వ వచనము, ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను. ప్రభువు హస్తము యోహానుకు తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
పిల్లరా, మన బిడ్డలైన వారిని దేవుని చేతిలో పెడదాం. మీకు మాటి మాటికి తెలియచేస్తూ ఉన్నాను, దేవునికి సమర్పణ చేద్దాం. పిల్లరా, దేవుని హస్తము యోహానుకు తోడై ఉండెను గనుక దేవుని హస్తము ద్వారా రూపింపబడి క్రియా జరిగిస్తూ ఉన్న యోహాను సంగతులను గూర్చి వినిన వారందరూ ఆశ్చర్యపడిన వారయున్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగుననే మనమందరం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం, యేసయ్య చేతిలో ఉన్నాం. మనలను యేసయ్యకు ఎవరు అప్పగించారంట? తండ్రి అప్పగించాడు. కాబట్టి మనలను యేసయ్యకు అప్పగించిన వారు పరలోకపు తండ్రి. మనము యేసయ్య చేతిలో ఉన్నాము కాబట్టి సాతానుడు మనలను ఏం చేయలేడంటండి? అపహరింపలేడు. అందుచేతనే పిల్లరా, గతములో లేకపోతే ఈ కాలములో మనం చూస్తే ఎక్కడైనా దొంగలు ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? వెంటనే నగలు తీసేసి మీ ఆయనకో, వెంటనే పర్సు తీసి మీ ఆయనకో ఇచ్చి, ఏమంటే మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి, దొంగలు ఉన్నారంట, జాగ్రత్తగా ఉంచుకోండి, తర్వాత ఇద్దరు. అంటే మనం కాయలేనప్పుడు కాయలేని వస్తువును ఎవరి చేతిలో పెడతాం? బాగా కాపాడగల వారి చేతిలో పెడతాం. అలాగున పిల్లరా, తండ్రి మనలను తన కుమారుని చేతిలో పెట్టిన వారై ఉన్నట్లు మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. అలాగుననే చెయ్యి అధికారమునకు నిదర్శనం. లూకాసు వార్త 15:22 తండ్రి తప్పిపోయి తిరిగి తన ఇంట చేరిన కుమారుని విషయములో సెలవిస్తూ ఉన్న మాట ఏమనగా లూకా 15:22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చేతికి ఉంగరము పెట్టి తప్పిపోయిన కుమారుడు తన అధికారము కోల్పోయాడు, తన శక్తి కోల్పోయాడు, తన స్వాస్థ్యము కోల్పోయాడు. పిల్లరా, తిరిగి తండ్రి చేతికి ఉంగరము తొడిగించడం ద్వారా అధికారం ఇస్తూ ఉన్నారు, శక్తి ఇస్తూ ఉన్నారు, స్వాస్థ్యం ఇస్తూ ఉన్నారు. తిరిగి తండ్రి పోగొట్టుకున్న భాగ్యములను కుమారునికి అప్పగించుచూ ఉన్నట్లు మనం గ్రహింపగలుగుచూ ఉన్నాం. మరి ఒక అంశం మనం చూసినట్లయితే పిల్లరా, నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి తెలియనివ్వదంటే ఇది రహస్యమునకు సూచన. మత్తయి సువార్త 6:3 మత్తయి 6:3 నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెనో. పిల్లరా, మనుషులు చూడవలనని మీరు ఆశపడవద్దు. రహస్యముగా చూచు నీ తండ్రి నీకు రహస్యముగా బహుమానం అనుగ్రహించును. మనుషుల వలన మీరు ప్రతిఫలం ఆశించవద్దు అని యేసుక్రీస్తు ప్రభు వాక్యములో సెలవిస్తూ ఉన్నారు. అందుచేతనే బాబు, మనకి పేపర్లు వద్దు, వీడియోలు వద్దు, న్యూస్ రిపోర్టర్లు వస్తే బాబు మాకు ఫోటోలు వద్దు, ఏం వద్దు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసేయండి అని చెప్పాను వారికి. ఎందుకంటే మనుష్యుల ఫలము ఆశిస్తే మనం ఎవరి ఫలం పోగొట్టుకుంటాం? దేవుని ఫలం. నీ కుడి చేతితో నీవు చేసినది ఎడమ చేతికి తెలియనివ్వదంటే రహస్యము. అలాగుననే నీవు ప్రార్థించినప్పుడు రహస్యముగా చూచు నీ తండ్రి యొద్ద నువ్వు ప్రార్థించము, రహస్యముగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి రహస్యము. మరి ఒక మాట మనం చూసినట్లయితే చేతులు కడుక్కొనుట నిర్దోషత్వమునకు సూచన. పిల్లరా, ఉపవాస దినాల్లో ఉన్నాం. దేవుని హస్తం ఇశ్రాయేలీయుల వారికి ఎలాగో తోడుగా ఉందో
మనం గ్రహించి ముగించుకుందాం. ప్రమాణ హస్తము అంటే మనము చేతులెత్తి ప్రమాణము చేస్తూ ఉన్నాం. చేతులెత్తి ప్రమాణము చేస్తూ ఉన్న సమయం అందు నిదర్శనం ఏంటంటే దేవుని సహాయం కోరుతూ ఉన్నారన్నమాట. చేతులెత్తి ప్రమాణం చేసేవారు ఏం కోరుతూ ఉన్నారు? దేవుని సహాయం. మునిగేవారు ఏం చేస్తారు? చేతులెత్తుతారు. అలాగూ చేతులెత్తి ప్రమాణం చేయటం అనేది దేవుని సహాయము కోరుట అను మాటకు నిదర్శనం. సంఖ్యాకాండం 33:3. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలునందరినీ ఐగుప్తీలు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులందరూ కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. కాబట్టి జయోత్సాహముతో ఇశ్రాయేలీయుల వారిని ఆ హస్తము ఐగుప్తు నుండి విమోచించిన హస్తం అని గ్రహిస్తూ ఉన్నాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉండులాగున్నా, ఆయన హస్తమే మనకు కావలిగా ఉండులాగున్నా, కాపుదలగా ఉండులాగున్నా, ఈ వ్యాధిని మన దాపుకు చేరకుండా మనకు ఆత్మీయ వ్యాక్సిన్గా ఉండులాగున్నా, ఒకవేళ మనకు తెలియకుండా జ్వరబడితే ఆ వ్యాధిని బట్టి మనకు హాని లేకుండా ఆయన హస్తము మనల్ని స్వస్థపరచులాగున్నా మనల్ని మనం ప్రభు హస్తానికి సమర్పించుకుందాం.